హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అలాగే అందరూ కూడా ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. నేను కొంచెం ఈరోజు లేట్గా అయితే లేచానమాట. అది కూడా 7:30కి అయితే లేచాను. అయితే నేను మంచిగా మైండ్ పీస్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలాగ గార్డెన్లోకి అయితే వచ్చి కూర్చున్నానండి. అలాగే కొంచెం సేపు పొట్టోడితో కూడా ఆడుకున్నాను. వీడైతే చక్కగా పొద్దున్నే లేవగానే వీడితోనే బాధండి నాకు. ఎందుకంటే బయటికి తీసుకెళ్ళమని, ఇంట్లో తిప్పమని ఎన్ని వేషాలంటే అన్ని వద్దు, నువ్వు వేషాలైతే వెళ్ళిపో. వేస్తాడండి వీడు. వద్దు. కొంచెం ఈయన్ని తిప్పుకొచ్చేసి కనుక కట్టేసామంటే ఇంకా సాయంత్రం వరకు కూడా మనతోనైతే పట్టించుకోడు. దా. నేను షేక్ హ్యాండ్ దా. అయితే ఇమ్మంటున్నానని సారీ. దా. చెప్పేసి అలాగా చేతులు కూడా నోటితో అలాగా దయ్. క్లీన్ చేసుకుంటున్నాడండి. చూసారు కదా, అదేవిధంగా మనమైతే వీడియోలోకి వచ్చేస్తాము. దా. ఈరోజు అయ్, కొంచెం అయ్యో. చిన్నగా వ్లాగ్ లాగా అయితే తీద్దాం అనుకుంటున్నానండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. డింగ మన డింగ డైలీ డింగ. మొత్తంలో చేసుకున్నటువంటి చిన్న చిన్న పనులు అనమాట. అలాగే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వదిలే. చూస్తూ ఉండండి. వదిలే. నువ్వు వదిలే. దీని వేషాలు చూస్తుంటే ఇన్ని అన్నీ కాదండి, అసలు చాలా చాలా వేషాలు అయితే వేస్తున్నాడు వీడు. హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ రోజు అయితే నేను గోంగూర వెల్లుల్లిపై కర్రీ అయితే చేస్తున్నాను. అది కూడా చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట. ఒకసారి ఎలా ఉండాలో కూడా మీరు కూడా ట్రై చేయండి. కానీ బాగుంటుంది కర్రీ అన్నది, ఎందుకంటే మనం గోంగూర ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మనకి ఆరోగ్యంగా కూడా ఉంటాం అనమాట. అలాగే గోంగూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తినడం కూడా చాలా మంచిదండి. అలాగే నాన్ వెజ్ కూడా పెడుతున్నాం కదా, దాంతోపాటు ఈ ఆకుకూరలు కూడా తింటే మనకు చాలా మంచిదని చెప్పేసి నేను ఈ విధంగానైతే చేస్తున్నాను అనమాట. ఏమి కాదండి, గోంగూరను అయితే ఇలాగా ఒలుచుకుంటున్నాను. నేను మొత్తం అంతా ఒలుచుకుంటే నేను మొత్తం అంతా తీసుకొని ఎక్కువైతే కనుక నేను మిగతాది ఉడకబెట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. మిగతాది మాత్రం నేను కూర వండుకుంటానండి. గోంగూర దొరికినప్పుడే మాకు ఇలా చేస్తానన్నమాట. గోంగూర ఎండు చేప, గోంగూర నెత్తలు, గోంగూర రొయ్యలు ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. గోంగూర వెల్లుల్లిపై కర్రీ అయితే మన ఛానల్లో లేదు. అందు గురించి అని చెప్పేసి ఇదైతే నేను పెడుతున్నాను అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఒకసారి తీసేసుకోవాలి. మీకు ఒకటి తెలుసా అండి, మనం గోంగూర వండుకునేటప్పుడు లేత చిగురు ఉంటుంది కదా, ఈ చిగురు కూడా ఇలా కట్ చేసుకొని చేసుకుంటే కొంచెం పులుపులుగా బాగుంటుంది కర్రీ మనకి. ఇదిగోండి, ఇలాగ లేతగా ఉన్న చిగురు దగ్గర ఇలా తీసుకొని వేసేసుకుంటే చక్కగా పుల్లపుల్లగా బాగుంటుందండి. అది వదలకంటే తెలియని వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే ఆకులు మాత్రమే తీసేసి పడేస్తూ ఉంటారు. అలా కాకోకుండా ఇలా కూడా వేసుకుంటే పుల్లపుల్లగా కొంచెం బాగుంటుంది అనమాట. ఇవంతా మొత్తం అంతా ఒకసారి నేను ఆకులన్నీ తీసేసుకొని మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చేస్తాను, చూస్తూ ఉన్నాను. హాయ్ అండి, నేనైతే గోంగూర మీల్ మేకర్ కర్రీ అయితే వండుతున్నానండి. వెల్లుల్లిపాయలు వేసి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. మీల్ మేకర్లు వేసుకోవడం వల్ల ఏంటంటే వెజ్ బోటీకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మనకి మటన్ కర్రీ లాగా, కీమా కర్రీ లాగా. నెక్స్ట్ ఏంటంటే మనం పాస్తా వేసుకొని వండుకున్నా చక్కగా చాలా బాగుంటుందండి. వెజ్ బోటీ అయితే ఎలా ఉంటుందో, బోటి గోంగూర అది ఎలా ఉంటుందో, ఇదైతే మాత్రం వెజ్ బోటీ అయితే వండుతున్నానండి. వెజ్ బోటీ లాగా కర్రీ అయితే వండుతున్నాను. అది కూడా మీల్ మేకర్లతో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం స్పైసీగా పుల్లగా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే నేనైతే వండుతాను. ముందు చూసారు కదా గోంగూరని ఎలాగ విడదీసానో, అలా ఆకులన్నీ తీసేసి శుభ్రంగా నీట్గా అయితే కడిగేసి 1-2 సార్లు శుభ్రంగా నీట్గా తీసేసి దాన్ని అయితే ఇప్పుడు నేను వేరేగా స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. ఆ ఉడకబెట్టుకున్నా పర్వాలేదు, సన్నగా కట్ చేసుకొని తురుముకున్నా పర్వాలేదు. నేనైతే ఉడకబెడుతున్నాను. అలాగే మీల్ మేకర్లు కూడా వేడి నీళ్ళలో వేసి ఒకసారి బాగా గట్టిగా పిండేసి వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మీల్ మేకర్లో కొంతమంది సోయా అంటారు కదా, అదండి. అవి తినడం వల్ల మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే కూడా ఉన్నాయి. అలాగే సోయాబీన్స్ ఇవన్నీ వాడతాం కదా, దానివల్ల మనకు ఉపయోగాలు చాలా ఉన్నాయి. మనం ఆహారంలోని ఎలాంటి ఫుడ్ అయితే తీసుకుంటే బాగుంటుందో అలాగే వండుకొని తింటే చాలా మంచిదండి. ఆకుకూరలోనే నీట్గా చక్కగా వండుకొని తిన్నామంటే మనకు ఆరోగ్యంగా కూడా ఉంటాము. మనకి అందవలసిన పోషకాలు కూడా చక్కగా అందుతాయి అనమాట. అలాగే నేను ఇప్పుడు గోంగూర అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఒకసారి అయితే చూసేదురు కానీ. ఇప్పుడు మనం గోంగూర అయితే ఉడకబెట్టేసుకుందామండి. నేనైతే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఒక పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టేసుకుంటాను అనమాట. ఈ కర్రీ అయితే పుల్ల గోంగూర అయితే బాగుంటుందండి. మనకి కొంచెం తెల్ల గోంగూర ఉంటుంది కదా, కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. ఈ పుల్ల గోంగూర పెట్టుకుని వండుకుంటే కూరలు చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. నేనైతే ఉడకబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే గోంగూర ఒకవైపు, మీల్ మేకర్ కూడా ఒకవైపు అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఉడకబెట్టుకోవడం వల్ల కొంచెం త్వరగా కూడా అవుతుంది. లేత గోంగూర కాబట్టి కొంచెం జ్యూసీగా కూడా లాగా ఉంటుందండి మనకి. దానివల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే కలుపుకునేటప్పుడు గుజ్జుగా ఉండి బాగుంటుంది అనమాట. అదే ఒకసారి మీరు ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, నేను మీల్ మేకర్ని ఇదిగోండి ఈ సైజు ఉన్న అయితే నేను తీసుకున్నాను.
పెద్దవి మీకు కనుక దొరికితే ఆ పెద్దవి కూడా తీసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇదిగోండి ఈ సైజు ఉన్నాయి మాత్రమే తీసుకున్నాను అనమాట మీల్ మేకర్లు. ఇవి ఒక కప్పుకి కొంచెం తక్కువైతే తీసుకున్నాను, ఒక ప్యాకెట్ అనమాట. అలాగే వెల్లుల్లిపాయలు కూడా మనం ఎక్కువ వేసుకోవాలండి. ఈ కూరలోని బాగుంటుంది ఎల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల, చాలా చాలా బాగుంటుంది. అదే ఏంటంటే ఎల్లుల్లిపాయలు, ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని ఇదిగోండి నేనైతే ఈ విధంగానైతే కట్ చేసుకున్నాను. పైన పొట్టు ఉంటుంది కదండి, అవి అయితే తీసేసి ఇలాగైతే ఒలి చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది కర్రీస్ అన్నది. అలాగే ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కదండి. నేనైతే కొంచెం వ్లాగ్ లాగా తీస్తున్నాను, ఎందుకంటే ఏదో రోజు డైలీ వీడియోస్ మొఖం చూపించుకోకుండా కుకింగ్ ఒకటే పెడుతుంటే ఏంటంటే కొంచెం మనకి అప్పుడు మొహం కూడా చూపించాలి అని చెప్పేసి అన్న థాట్తోనైతే నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నానండి. అందు గురించి అని చెప్పేసి వ్లాగ్ చేసుకుంటూ నేను కుకింగ్ అయితే చేస్తాను. కుకింగ్ వీడియో మాత్రం వేరేగానైతే నేను అప్లోడ్ పెడతానండి. ఇది మాత్రం ఈ వీడియో వస్తే ఈ రోజు కానీ రేపు కానీ అయితే రావచ్చండి. అయితే ముందే ఈ వీడియోని అయితే తీసేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. వేడి నీళ్ళు కూడా మరిగిపోయాయి. మరిగిపోయిన తర్వాత నేను మీల్ మేకర్లను కూడా అందులోనే వేసేసుకుంటానండి. పచ్చిమిర్చి ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. మీల్ మేకర్లను కూడా నేను కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను కదండి. ఇది వేడి నీళ్ళలో వాష్ చేసేసాను కదా, వాటిని శుభ్రంగా ఇదిగోండి ఈ విధంగానైతే నేను తీసేసాను. ఇవి ఇలాగ గట్టిగా వాటర్ పిండేస్తే వాటర్ వచ్చేస్తుందండి మనకి. పిండేసుకొని మనం వేరేగా బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలామంది అయితే ట్రై చేశారు ఇది. సరే నేను కూడా ఒకసారి చేద్దాము అని అనుకున్నాను. నేను ఎప్పటికప్పుడు ఇలాగ పెడతా ఉంటానండి పిల్లలకి. బీన్స్ కానీ, ఇలాగ మీల్ మేకర్స్ కానీ, మీల్ మేకర్ పకోడీ కానీ, ఇంకా ఇవన్నీ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మనకే మంచిది, మన పిల్లలకు కూడా చాలా మంచిది. అలాగే ఇవన్నీ తీసేసుకున్నాను. ఇవన్నీ తీసేసుకొని పిండేసి ఒక కప్పులోకి అయితే తీసేసుకున్నాను. వెనక మసిగా ఉందని చెప్పేసి ఏమనుకోకండి. మొన్నే నేను ఊరెళ్ళి వచ్చాను కదా, మా చిన్నోడు ఎక్కడ అన్నీ సర్దేసి పడేశాడండి. అంటే మగపిల్లలు కదా, వంట వండుకున్నాడు వాడు. ఇంకా ఎవరు లేం కదనని చెప్పేసి వాడే కుక్ చేసుకున్నాడండి. మరి ఒక విషయం ఏంటంటే, నేను మొన్న విజయవాడ అయితే ఏలూరు అయితే వెళ్ళాను కదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళినప్పుడు మా పిన్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను షార్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ పెట్టాను కదా. ఎందుకంటే అప్పుడు చెప్పలేదు ఈ విషయం, ఇప్పుడైతే మీకు చెప్తున్నాను. ఏంటంటే మా పిన్నికి ఆ రోజున హెల్త్ బాగాలేదని చెప్పేసి మేము సడన్గా వెళ్ళిపోయాను, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయానండి. మా పాపకి కొత్తగా మ్యారేజ్ ఒకటే అయిన తర్వాత పిల్లకైతే తెలియకూడదని చెప్పేసి మేము పాపకు చెప్పుకోకుండా ఫోన్లో కానీ స్టేటస్లో కానీ ఎక్కడ ఏమి కనపడుకోకుండా చాలా జాగ్రత్తగా చిన్నోడిని అయితే మా ఇంట్లోనే వదిలేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయానండి. పాప ఏమో వాళ్ళ సొంతూరులో ఉండిపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియక పాపకు చెప్పలేక చాలా బాధపడేసి నేను ఇంకా అలాగా వెళ్ళిపోయిన నేను 2 రోజులకి మా పిన్ అయితే ఎక్స్పైర్ అయిపోయారండి. అయితే చాలా బాధాకరమైన విషయం. నేను 3 నెలలు అయితే అక్కడ ఉన్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మమ్మల్ని అసలు ఏ పని చేయనవ్వలేదు, చాలా బాగా చూసుకుంది. పిన్ అంటే అమ్మ వాళ్ళ చెల్లి, సొంత చెల్లండి. ఏంటో ఇలా జరిగింది అని చెప్పేసి ఇంకా అలాగ బాధతో ఎవరికి చెప్పుకోలేక ఏమి చేయలేక ఇంకా అలాగైతే వెళ్ళిపోయాము. కానీ తప్పదు కదండి ఎప్పటికైనా. కానీ తొందరగా మాత్రం ఇదైపోయింది. అందు గురించి అదొక బాధ ఒకటి ఉండిపోయింది. కొంచెం మనుషులాగా కూడా అవ్వలేకపోయామండి. అమ్మ అక్కడ చాలా బాధపడుతూ కూడా ఇదిగా ఉంది. ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళు పోతే కనుక మనకి దొరకరు కదండి. ఎలాగో ఎవరినైనా బయట వాళ్ళని రిలేషన్లు ఇవన్నీ కలుపుకోవచ్చు, కానీ తోడబుట్టిన వాళ్ళు అన్న వాళ్ళు మనకి రారు కాబట్టి ఇంకా పాపకు తెలియకూడదని చెప్పేసి మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి వెంటనే పాపను పండగకి తీసుకురావాలి, పాపం ఒక్కతే ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి వెంటనే ఇంకా ఆ రోజునే అన్ని కార్యక్రమాలు చేసేసారు. చనిపోయిన తర్వాత ఇంకా వెంటనే నేను అయిపోయాక బయలుదేరి ఇంకా అలాగైతే వచ్చేసాను. షార్ట్ వీడియోలో అయితే అప్పుడు పెట్టాను ఏమైందని అడుగుతున్నారు. కొంతమంది అయితే పర్సనల్గా కూడా ఫోన్ చేసి అడిగారండి ఏమైందంటని. అడిగితే ఇలాగ హెల్త్ బాలేదని చెప్పాను. అలాగే ఇంకా తప్పదు కదండి, ఇంకా మన ఇంటికి రావాల్సిందే, ఎప్పటికైనా మన పనులు మనం చేసుకోవాల్సిందే. బాధ అన్నది మాత్రం ఎవరూ తీర్చలేము. అలాగని చెప్పేసి ఇంకా వచ్చేసాము. మసిగా అయితే ఉందండి. కిచెన్ రూమ్ మొత్తం ఎక్కడ వదిలేశాడు చిన్నోడు. ఇవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అయితే తోముకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అదేనండి మా పాపనైతే ఇంక ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేసాను మా ఇంటికి. ఇంక తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్తుంది అనమాట. ఎలాగ మెల్లిగా మా పాపకు తెలియకూడదని అనుకున్నాను. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు అయిన తర్వాత పాప వచ్చింది కదా, ఇంకా మెల్లిగా చెప్పాము. ఎందుకంటే పాప ఒక్కొక్కసారి హెల్త్ అయితే బాగోదు కదని చెప్పేసి మేము ఎవరూ చెప్పలేదండి. సడన్గా తెలిస్తే మళ్ళీ వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి బాధతో అదొక బాధ ఒకటి ఉండిపోయింది. అందు గురించి అని చెప్పేసి ఇంకా చెప్పలేకపోయాము. ఇప్పుడైతే తెలిసింది, ఇంకా ఏం లేదండి. ఇంకా ఇదేనండి దాచిన విషయం. ఇంకా అది కూడా అయితే మీకు చెప్తున్నాను. ఏమైందని అడిగారు కాబట్టి అదైతే చెప్తున్నానండి. ఇంకంతేనండి ఈ వీడియో. మనకి ఇప్పుడైతే కుకింగ్ అయితే చేసేస్తాను. కుకింగ్ అయిన తర్వాత చిన్న వ్లాగ్ లాగా చేసేస్తాను.
ఇదండి ఈరోజు అయితే నేను వంట అయితే వండేసాను. ఇంకా ఏంటంటే ఆమ్, కూర అయితే అయిపోయింది. ఒక పక్కన రైస్ కూడా ఉడికేసిందండి. ఇంకా వాచ్ చేసుకుంటాను. ఈ లోపల చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కనుక మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు చూస్తూ ఉండండి. గోంగూర వెల్లుల్లిపాయ మీల్ మేకర్ వండేసాను. అలాగే ఒక పక్కన రైస్ కూడా పెట్టేశానండి. అయిపోయింది. ఇప్పుడు మా చెట్టు పక్కన చెట్టు ఉందండి. పిన్నవాళ్ళ చెట్టుకి గోరింటాకు కోసుకుందామని వెళ్తున్నాము. గోరింటాకు మందారాకు, ఎందుకంటే పాపకి తలకు పెడదాం కదని చెప్పేసి మనమైనా పెట్టుకోవచ్చండి. ఇలాగా వైట్ హెయిర్ ఏమన్నా కొద్దిగా అక్కడక్కడ ఏమన్నా ఉంటే కనుక మనకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందు గురించి అని చెప్పేసి నేను గోరింటాకు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి. అక్కడికి చూపిస్తాను ఒకసారి మీకు. గోరింటాకు, మందారాకు, మందార పువ్వులు ఇవన్నీ నూరుకొని తలకు పెట్టుకుంటే వైట్ హెయిర్ ఏమైనా ఉన్నా పోతుంది, చుండ్రు ఏమైనా ఉన్నా పోతుందండి. నెక్స్ట్ ఏంటంటే జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది అనమాట ఇది పెట్టుకుంటే. పువ్వులు చక్కగా పడినాయి. ఒక్కలా ఈ గోరింటాకు, మందారాకులు, మందార పువ్వుల వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే చుండ్రేమన్నా ఉన్నా పోతుంది. అలాగే తల వెంట్రుకలు తక్కువగా ఉన్నా కానీ కొంచెం ఎక్కువ వెంట్రుకలు అయితే వస్తాయి మనకి తలకి. అలాగే మనకి తలలో ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. అదేనండి ఇప్పుడు నేనైతే గోరింటాకు అయితే పెడుతున్నాను మా పాపకి. కొంచెం జుట్టు కూడా బాగా ఎదుగుతుందండి. ఎందుకంటే కొంచెం జుట్టు కనుక పెరుగుతుంది అని చెప్పేసి నేను పెడుతున్నాను. కూడా ఇదే దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో తీసుకొని ఆకు ఉన్నది ఇలాగా రుద్ది పెట్టేస్తాను. మా చిన్నోడు ఇలాగే పెట్టేస్తాను, చూసుకో కావాలంటే. బండదాన అన్నా పెట్టేస్తాను. ఇప్పుడు మా పాప తలకైతే పెట్టేస్తున్నాను నేను గోరింటాకు. చూదురు కానీ ఒకసారి. ఏంటి ఎంతసేపు ఇంట్లో ఉండి ఇప్పుడు ఏంటి రోడ్డు మీదకి వచ్చేసిందని అనుకుంటున్నారా అండి? నేనైతే చిన్న పని మీద షాపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. అది కూడా ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు అయితే అయిపోయాయండి. అవి తెచ్చుకోవడానికి అయితే నేను అనకాపల్లి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే ఏలేరు కాలువ అండి దగ్గరలోని. ఫుల్గా అయితే చక్కగా వాటర్ ఉంది. అలాగే కొండ చూసారా, చుట్టూరు ఏరియా మాత్రం ఎంత అయితే బాగుందో. ఇది బ్రిడ్జ్ మీద అండి. చాలా చాలా బాగుందన్నమాట ఈ ఏరియా కూడా. ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. ఇదైతే ఫ్లైఓవర్ అండి. చాలా చాలా బాగుంది, కొత్తగా కట్టారు. ఇక్కడ మాత్రం ఒకసారి బ్రిడ్జ్ కూలిపోయింది కదండి, ఆ ప్లేస్ మాత్రం. ఇదిగోండి ఇక్కడికైతే నేను ప్లాస్టిక్ సామాన్లు అయితే కొనుక్కుందామని వచ్చానండి. ఇంతకీ ఏం కొనుక్కోవడానికి వచ్చాను అనుకుంటున్నారా? డస్ట్బిన్ అండి. కొంచెం కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి కావాల్సినవి, అవి కూడా తీసుకుందామని అయితే వచ్చానండి. డస్ట్బిన్ అయితే మాది చితికిపోయింది. అర్జెంటుగా అయితే ఇది కావాలని చెప్పేసి అప్పటికప్పుడు ఇలాగా బయలుదేరి అయితే వచ్చేసాను అనమాట. షాప్లోనైతే అన్ని క్వాలిటీగా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడే అయితే అన్నీ తీసేసుకున్నానండి. వాళ్ళు నవ్వుతున్నారు, వీడియో తీసుకుంటున్నారు అని చెప్పేసి అని అన్నారండి. అవును, వీడియో తీసుకుంటున్నాను అని చెప్పేసి అయితే అన్నాను అనమాట. అలాగే ఇక్కడ కావాల్సినవి తీసేసుకొని చక్కగా మొత్తం ఏం కావాలి ఏంటి అని మొత్తం అన్నీ కూడా కొనుక్కొని అయితే తీసుకొని ఉన్నానండి. ఇక్కడ చూసారు కదా, కప్స్, మెజర్మెంట్ కప్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇవి కావాలని చెప్పేసి అనుకున్నానండి. బోల్డ్ వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ నాకు మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయని నేను తీసుకున్నాను. ఇవే మాత్రమే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
ఇవి ఇలాగైతే తీసుకొని చక్కగా నేను బయలుదేరిపోయానండి. ఇంకా ఇక్కడ చూసారు కదండి, ఇంకా నేను బయలుదేరేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. శనివారం అయితే పండగ అయితే ఉందండి అనకాపల్లిలోని, చాలా గ్రాండ్గా కూడా జరుగుతుంది. ఇంకా లైటింగ్లు ఇంకా అన్నీ అక్కడక్కడ పెట్టేసి అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇలాగ మేము బయలుదేరిపోయామండి. చూసారు కదా షాపింగ్లని ఇవన్నీ చాలా మట్టుకు బాగున్నాయి. వైజాగ్ ఒకసారి దారిన ఇలాగైతే వచ్చాము. అటు నుంచి ఇటు నుంచి అయితే ఇలా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ జెండా చూడగానే ఎవరికైనా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనుషులు ఏం చేసి చూసుకోవద్దు అనమాట. ఇదిగోండి మా చెట్టుకాయలు మొత్తం కోసేసాను. మరి ఏం చేయను. ఇంకా ఇక్కడైతే మా పాప అయితే తలస్నానం కూడా చేసేసిందండి. చూసారు కదా, జుట్టు చక్కగా విరవిరలాడుతూ అయితే ఉందన్నమాట. మనకి పొడి పొడిగా ఉంటుంది. ఇంకా ఆరిన తర్వాత అయితే ఇంకా షైనింగ్గా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలు, పుదీనా. ఇదండి చూసారు కదా, ఉదయం నుంచి అయితే వ్లాగ్ అయితే తీసాను. అక్కడక్కడైతే మాత్రం కొంచెం తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. అలాగే టీ కూడా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు టైం అయితే మాకు 5 అయ్యింది. ఇప్పుడు అనకాపల్లి వెళ్ళి షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని కొన్ని పనులు అయితే మీకు చూపించలేదండి. ఎందుకంటే గిన్నెలు తోమేసి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎప్పుడూ చేసేసాను కాబట్టి ఇంకా వీడియోలోనైతే కనిపించనివ్వలేదండి, ఫుల్గా లెంత్ అయిపోతుందని. అలాగే నేనైతే ఇప్పుడైతే టీ అయితే పెట్టేసుకున్నాను. టీ పెట్టేసుకొని తాగేస్తానండి. మీకైతే ఎంతమంది మీలో టీ 5 అవగానే టీ తాగాలి అని అనిపిస్తుందండి. సాయంత్రం అవగానే టీ తాగకపోతే కనుక మైండ్లో అయితే ఉండదండి కొంతమందికి. అలాగే అందులో నేను కూడా ఒకరిదాన్ని. అలాగే టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. టీ పెట్టేసుకొని అందులో ఏ రస్కులో బిస్కెట్లో వేసుకొని కనుక తినేస్తే ఇప్పుడు 5 గంటలకైతే పని అయిపోయినట్టేనండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం చిన్న పనులు అయితే ఉన్నాయి, అవి కూడా అయితే చేసేసుకుంటాను. ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరిన్ని వీడియోలు అనేది అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవండి. బై ఫ్రెండ్స్.